నమస్తే నాగేశ్వర్ గారు. యూరోప్లో చాలా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి సార్. మండిపోతోంది యూరోప్ అంతా. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కరిగిపోతూ ఉన్న రోడ్ల దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు వంగిపోవడం, రోడ్లు కరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సార్. ఏంటి సార్ ఈ అసాధారణ పరిస్థితులకి కారణాలు ఏంటి? ఇదే ఫస్ట్ టైం అంటే సార్ యూరోప్లో, ఎందుకు అంటే ఇది ఫస్ట్ టైం కాదు. 1975లో ఒక హీట్ వేవ్ వచ్చింది, 2003 హీట్ వేవ్ కూడా ఉంది. అందువల్ల ఫస్ట్ టైం కాదు. యూరోప్లో హీట్ వేవ్స్ కు చరిత్ర ఉంది. కానీ 1975, 2003 హీట్ వేవ్ తో పోలిస్తే దిస్ ఈస్ ద మోస్ట్ సివియర్ హీట్ వేవ్. అంటే చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో హీట్ వేవ్ రాలేదు. అంటే యూరోప్లో ఉండే టెంపరేచర్స్ వేరు, మన దగ్గర ఉండే టెంపరేచర్స్ వేరు. హీట్ వేవ్ అంటే అర్థం మనకన్నా భయంకరంగా ఉన్నాయని కాదు. యూరోప్లో ఉండే నార్మల్ టెంపరేచర్స్తో పోలిస్తే చాలా అన్యూజువల్గా ఎక్కువ ఉన్నాయి. సో ఇండియాతో మనం కంపేర్ చేయకూడదు. యూరోపియన్ కంట్రీస్ యొక్క క్లైమేట్ డిఫరెంట్ కదా. సో ఈ హీట్ వేవ్ 2003 తర్వాత వారు యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. కానీ ఆ యాక్షన్ ప్లాన్ కన్నా అందనంత ఎక్కువగా హీట్ వేవ్ ఉంది. హీట్ వేవ్ ఉండడం ఇప్పుడు ఎంత సివియర్ అంటే దాదాపు 60,000 మంది చనిపోయారు యూరోప్లో. ఈ హీట్ వేవ్లో 60,000 చనిపోయారు. హీట్ వేవ్స్ వల్ల లక్షల మంది చనిపోతారు. అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ప్రభుత్వాలు, ఈవెన్ మన దగ్గర కూడా హీట్ వేవ్ ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా గుర్తించడం లేదు. సో మన వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాం, హీట్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అని. దాన్ని కూడా ఒక డిజాస్టర్గా భావించాలి అని. ఇప్పుడు మనకు తుఫాన్లు వస్తే, వరదలు వస్తే, కరువులు వస్తే, భూకంపాలు వస్తేనే మనం తుఫాన్లు అని భావిస్తాం. కానీ హీట్ వేవ్ ఇస్ ఆల్సో ఏ అడ్వర్స్ క్లైమేట్ ఈవెంట్ కనుక దాన్ని కూడా ఒక డిజాస్టర్గానే గుర్తించాలి. మీకు వెదర్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా గుర్తించాలి. గుర్తించినప్పుడు మాత్రమే హీట్ వేవ్ను తట్టుకోవటానికి ప్లానింగ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు సమీక్షలు చేస్తాయి, కరువు వచ్చినప్పుడు సమీక్షలు చేస్తాయి. హీట్ వేవ్ పైన హై లెవెల్ సమీక్షలు ఇప్పుడు చూసారా మీరు? హీట్ వేవ్ను ఎదుర్కోవటానికి భారీ ఎత్తున సమావేశాలు, అసెంబ్లీలో ఒక వన్ డే చర్చ్, ఇట్లాంటి ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే హీట్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఏళ్ళ క్రితమే హీట్ వేవ్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా భావించి ఒక హీట్ వేవ్ పాలసీ కూడా రూపొందించింది. గూగుల్ ఒకటిలో వస్తుంది, హీట్ వేవ్ హౌ టు ఫైట్ హీట్ వేవ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేస్ స్టడీ అంటే. సో దానికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ స్పేసెస్లో షేడ్స్ పెట్టాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, మీకు పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ కావాలి. అంటే ఒక హీట్ ఇప్పుడు వరదలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని కమ్యూనిటీ బేస్డ్ ప్రిపేర్నెస్ అంటాం. అలా కమ్యూనిటీస్ను, పబ్లిక్ ఏజెన్సీస్ను, ప్రభుత్వ సంస్థల్ని, ఆసుపత్రులన్నిటి కూడా హీట్ వేవ్కు ప్రిపేర్ కావాలి. మన దగ్గర ఏంటంటే హీట్ వేవ్ అంటే ఒక నార్మల్ వెదర్ ఈవెంట్ లాగా చూస్తారు. ఈవెన్ యూరోప్లో కూడా అది వెదర్ ఈవెంట్గానే చూస్తున్నారు చాలా కాలం. అది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా చూడాలి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక్కడ హీట్ వేవ్ కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. భారీ ఎత్తున ఫాసిల్ ఫ్యూయల్స్, కోల్, ఆయిల్, గ్యాస్ను అందిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చాక ఆయన క్లైమేట్ కన్వెన్షన్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు. బేబీ డ్రిల్ అంటూ మీరు మ్యాక్సిమంగా ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అంటారు, హైడ్రోకార్బన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, వీటి ప్రొడక్షన్ పెంచాలి అనేది ట్రంప్ వాదన. సో అందువల్ల గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరగడం వల్ల, ఇది క్లైమేట్ చేంజ్ వల్ల ఈ టెంపరేచర్ పెరుగుతున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉండొచ్చు కొంత, కానీ ప్రజెంట్ యూరోప్ క్లైమేట్ వేవ్కి ఎల్నినో మాత్రమే కారణం కాదని ఇవాళ పొద్దున్నే నేను గార్డియన్లో చదివాను. గార్డియన్ ఇది హైలీ రిప్యూటెడ్ యూరోపియన్ డైలీ. సో గార్డియన్లో, పొలిటికోలో, చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చదివాను. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ కాదు, ఇది మెయిన్గా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్. ఇప్పుడు మన దగ్గర 40% తక్కువ రెయిన్ఫాల్ ఉంది. ఇప్పుడు ఈసారి 40% తక్కువ రెయిన్ఫాల్, మామూలు కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మాత్రమే కాదు, ఇలా ఎల్నినో అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఎల్నినో ఎఫెక్ట్. మీకు యూరోప్లో ఎల్నినోతో పాటు బ్రాడర్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. క్లైమేట్ చేంజ్కి ఇంకోటి అంటే యూరోప్ సెంట్రిక్ పరిస్థితి, అక్కడ డెమోగ్రఫీ వల్ల కూడా ఈ పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుంది. డెమోగ్రఫీ ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు ప్రపంచ జనాభాలో యూరోప్ 10% ఉంటుంది. కానీ ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం హీట్ వేవ్ వల్ల చనిపోతున్న వారిలో 1/3 యూరోప్లో ఉన్నారు. అంటే వాళ్ళ జనాభా ప్రపోర్షన్తో పోలిస్తే
2.5 times ఎక్కువగా మీకు హీట్ వేవ్ల వల్ల జనం చచ్చిపోతున్నారు యూరోప్లో. ఎందుకు జనం ఆ స్థాయిలో చచ్చిపోతున్నారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే మీకు ప్రధానంగా యూరోప్లో ఉన్న వల్నరబుల్ డెమోగ్రఫీ, అంటే ఏజింగ్ అవుతున్న అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది కనుక ఈ హీట్ వేవ్ వల్ల ప్రధానంగా చనిపోతున్నది వృద్ధులు, పిల్లలు, అలాగే రకరకాల అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. సో అందువల్ల యూరోపియన్ డెమోగ్రఫీ రీత్యా కూడా ఈ హీట్ వేవ్ వల్ల క్యాజువాలిటీస్ పెరుగుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యూరోప్లో ఎయిర్ కండిషనింగ్ తక్కువ. యూరోప్లో ఎయిర్ కండిషనింగ్ వారు వ్యతిరేకంగా కూడా ఉంటారు, ఎందుకంటే క్లైమేట్ యాక్టివిస్టు, గ్రీన్ పార్టీలు, గ్రీన్ మూవ్మెంట్ ఎక్కువ. ఎయిర్ కండిషన్స్ వల్ల మీకు ప్రకృతిలో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతాయి అని చెప్పి ఎయిర్ కండిషన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుస్తుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో అయితే ప్రజలు అంత సులభంగా ఎయిర్ కండిషన్కి ఒప్పుకోరు. సో అందువల్ల మీకు ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో 90% ఎయిర్ కండిషన్, మీకు యూరోప్లో 20% ఎయిర్ కండిషనింగ్. ఈవెన్ స్కూల్స్, హాస్పిటల్స్ కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ కండిషనింగ్ ఉండదు. సో మీకు హాస్పిటల్స్, స్కూల్స్ కూడా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఈవెన్ యూరోప్లో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. ఈవెన్ ఫ్రెంచ్ గ్రీన్స్ పార్టీ కూడా మాట్లాడింది ఎయిర్ కండిషనింగ్ తప్పదేమో అని, ఎందుకంటే అది ఒక్కటే మనం ఈ హీట్ వేవ్ నుంచి కాపాడుకోగలం. అంటే ఎయిర్ కండిషనింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని ఆర్గ్యుమెంట్తో యూనివర్సల్ ఎయిర్ కండిషనింగ్ వైపు పోని ప్లేస్ అది. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ హీట్ వేవ్స్ తగినట్లే. ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు కరిగిపోవడం ఏంటి, అద్దాలు వంగిపోవడం ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న టెంపరేచర్స్ కన్నా చాలా ఎక్కువ లేవాడా, కానీ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈ టెంపరేచర్కు ప్రిపేర్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు హౌజెస్ ఉన్నాయనుకోండి, మీకు ఆ హౌజెస్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటంటే వింటర్లో, చలికాలంలో వేడిని ఉండేలా ఆ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, ఎందుకంటే అవన్నీ చలి దేశాలు కూడా కదా. సో అందువల్ల మీకు వింటర్ వస్తే హీట్ను రిటైన్ చేసేలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు హీట్ను సమ్మర్ హీట్ టెంపరేచర్ బాగా వేడి పెరిగే వరకు రిటైన్ చేసే వరకు ఆ ఇండ్లు భయంకరమైన హాట్ హోమ్స్గా మారిపోతున్నాయి. 90% ఆఫ్ యూరోపియన్ హోమ్స్ ఆర్ ఓవర్ హీట్ అనేది ఇప్పుడు తాజాగా నివేదిక. అంటే వాళ్ళ ఇళ్ళ ఇప్పుడు కొత్తగా గ్రీన్ బిల్డింగ్ కోడ్ వస్తుంది యూరోప్లో కూడా. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మార్చాలి అని కోడ్ వస్తుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉన్న ఇళ్ళన్నీ మారవు కదా. ఇప్పుడు ఇది 150 years, 200 years, 300 yearsగా మీకు ఎప్పుడూ లేని రీతిలో, అంటే ఈవెన్ 200 years కాదు, హిస్టరీలోనే ఎప్పుడు లేని టెంపరేచర్. సో అక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటారు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇల్లు కట్టుకుంటారు. సో మీకు ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర భూకంపాలు ఎక్కువ రావు కనుక భూకంపాలకు అనుగుణంగా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండదు. జపాన్ అనుకోండి, ఆడ బిల్డింగ్లు, రోడ్లు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ మెట్రోలు, ఏదన్నా కానీ అన్ని భూకంపాలకు ఎదుర్కొనే రీతిలోనే ఉంటాయి. అంటే ఎంటైర్ జపనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఎర్త్ కేక్ రెసిస్టెంట్, అంటే ఎర్త్ కేక్ వచ్చినా ఏమీ కాకుండా, ఒకవేళ జరిగినా కూడా ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంటలు, ఫైర్స్ వస్తాయి. అందుకే అక్కడ మంటలు తొందరగా వ్యాపించకుండా హౌజెస్ కన్స్ట్రక్షన్ మధ్య స్పేస్ వదిలేస్తారు, ఎందుకంటే ఒకవేళ మంటలు వచ్చినా కూడా అది వెంటనే వ్యాపించకుండా. సో ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల రీతిలో అక్కడున్న డెమోగ్రఫీ రీత్యా ఉంటుంది. మీకు ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ హౌజెసే చూడండి, హీట్ను రిటైన్ చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో ఇప్పుడు హీట్ను రిటైన్ చెయ్యని ఇల్లు కావాలి. సో ఇప్పుడు అందుకొరకే మీకు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గందరగోళంగా మారుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వేల లక్షల ఇళ్లను ఇప్పటికిప్పుడు నువ్వు హీట్ రిటైన్ చేయకపోయినా కనీసం హీట్ న్యూట్రల్ అని ఉండాలి కదా. సో హీట్ రిటైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, చలి దేశాలు కనుక చల్లగా ఉన్నది కనుక హీట్ కనుక రిటైన్ చేస్తే కాస్త వెచ్చగా ఉంటుందని వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అలా ఉంది. సో అందువల్ల అక్కడున్న డెమోగ్రఫీ రీత్యా, అక్కడున్న పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజెంట్ క్లైమేట్ క్రైసిస్కి ప్రిపేర్ అయ్యి లేకపోవడము, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మీకు యూరోపియన్ హీట్ వేవ్ను పెంచింది. సో మీకు ఈ ఇటీవల కాలంలో ట్రంప్ లాంటి రాజకీయ నాయకులు యూరోప్లో కూడా చాలామంది రైట్ వింగ్ లీడర్స్ రావడము, వీళ్ళు గ్లోబల్ వార్మింగ్ను పట్టించుకోకపోవడము, అసలు గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ సీరియస్గా ట్రంప్ అన్నాడు కానీ మీరు క్లైమేట్ చేంజ్ అంటే ఒప్పుకోడు కూడా అతను.
సో ఇంత భయంకరంగా క్లైమేట్ చేంజ్ అవుతుంది, మీరు చెట్లు పెంచాలి, ఫారెస్ట్లను నరకకూడదు అంటే ఎవరు పట్టించుకుంటున్నాడు? సో ఇప్పుడు యూరోప్లో కూడా ఇప్పుడు మూమెంట్ మళ్ళీ మొదలైంది. సో యూ హావ్ టు ఇంక్రీజ్ గ్రీనింగ్ ఆఫ్ ద సిటీస్ అని. సో అందువల్ల హ్యూమన్ యాక్షన్స్ ఇన్ అడ్వర్స్ నేచురల్ ఫినామినాను మారుస్తుంది కనుక ఈ రకమైన సివియర్ క్రైసిస్ ఇవాళ యూరోప్లో ఉంది. ఇక అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరటనిచ్చే వార్త ఇది. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్కు షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకు ఆ దేశ పౌరసత్వం సహజంగానే వస్తుంది, అది రాజ్యాంగ హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ హక్కును అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది. సార్, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మీ కామెంట్. అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 14th అమెండ్మెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది, అమెరికాలో పడితే ఆటోమేటిక్గా పౌరుడే అని. సో దీనికి ట్రంప్ వాదన ఏంటంటే ఇది బర్త్ రైట్ టూరిజంగా మారిపోయింది అని. సో దీని అంటే కేవలం అమెరికాలో పౌరసత్వం కొరకు పర్యాటకులుగా వచ్చి ఇక్కడ పిల్లలు అంటున్నారని ఆ సెక్షన్ ఉంటే చాలా స్మాల్ సెక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమెరికాకు వెళ్ళి ఆడ పిల్లలు అన్నారు చెప్పండి నాకు. మన బంధువులు మన ఫ్రెండ్స్లో మనకే లేరు, తెలిసిన వాళ్ళు లేరు. అంటే ఉద్యోగం కోసం వెళ్తారు, ఉద్యోగం కొరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు తప్ప టూరిస్ట్గా వెళ్ళి సో అక్కడ పిల్లలు కానీ ఎంత లగ్జరీ ఎంతమందికి ఉంటుంది. కానీ దాన్ని బర్త్ రైట్ టూరిజంగా ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో ట్రంప్ ఏంటంటే ఆయన వైట్ రేసిస్ట్ ఓటర్ లాబీ. ఇప్పుడు ఆ వైట్ రేసిస్ట్ ఓటర్ లాబీ కనుక ఇమ్మిగ్రెంట్ల పైన ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు ఓహియో వెళ్ళి ఇమ్మిగ్రెంట్లు మన పెంపుడు కుక్కల్ని పెంపుడు పిల్లుల్ని తినేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. సో మన ఉద్యోగాలన్నీ వాళ్ళే లాగేసుకుంటున్నారని చెప్పారు, మనం దోచుకుంటున్నారని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్ ఎకానమీకి చేసిన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. మీకు కార్పొరేట్ సీఈఓలు తీసుకోండి, మీకు ఇమ్మిగ్రెంట్ల ఆ పాపులేషన్ షేర్తో పోలిస్తే చాలా డిస్ప్రపోర్షనేట్గా ఎక్కువ ఉంటారు. ఇవాళ ఇమ్మిగ్రెంట్లను ఇలాన్ మస్క్, సత్య నదేల్లా, సుందర్ పిచ్చయ్య, ఇంద్రా నూయి, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, మీకు ఇలాంటి అనేక మంది ఉన్నారు కదా. వీళ్ళంతా కార్పొరేట్ సీఈఓలుగా ఉండి అమెరికన్ కార్పొరేట్ రంగాన్ని, అమెరికన్ ఎకానమీని డెవలప్ చేసి ఉండకపోతే వైట్ అమెరికన్స్ కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు వచ్చేవా? కానీ ఆ అమెరికా ఫర్ వైట్ రేసిస్ట్ అమెరికాగా మారుస్తున్నాడు. సో ట్రంప్ వచ్చాక హూ ఈజ్ అన్ అమెరికన్, అమెరికన్ అంటే ఎవరు, సో అమెరికన్ ఐడెంటిటీ ఎవరు, సాధారణంగా ఐడెంటిటీ యొక్క కంట్రీ ఎవరంటే ఆ పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కడు ఆ దేశస్థుడే. ఇప్పుడు అలా కాదు, పలానా కలర్ ఉన్నవాడే అమెరికన్, పలానా మతం ఉన్నవాడే ఇండియన్, పలానా భాష మాట్లాడితేనే మావాడు, ఇలాంటి ధోరణులు మీకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అల్ట్రా నేషనలిజం అంటారు దీన్ని. సో అమెరికాలో కూడా వైట్ స్కిన్ ఉన్నవాడే అమెరికన్ అని. ఆ మాటకి వస్తే అమెరికాలో వైట్ స్కిన్ ఉన్నవాడు కూడా అమెరికా వాడు ఏం కాదు, యూరోప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, వందల సంవత్సరాల కింద మైగ్రేట్ అయిన వాళ్ళు. యూరోప్లో నేటివ్స్ అనేది ఇప్పుడు యూరోప్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఇండిజినస్ పీపుల్ అంటారు. వాళ్ళని ఎక్కడికో పంపించారు, వాళ్ళని ఎవరు పట్టించుకోడు. వాళ్ళకు కొన్ని ఏరియాలకే పరిమితమై ఉంటారు, వాళ్ళ ఎకనామిక్ కండిషన్, వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీల మీద బతుకుతుంటారు. సో ఇప్పుడు ట్రంప్ కూడా వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో అందరూ ఎన్నడో ఒకసారి యూరోపియన్ మైగ్రేట్లే. అమెరికా ఇది బారోడ్ సివిలైజేషన్ అది. సో ఇండిజినస్ అమెరికన్స్ను పాపం ఎప్పుడో కూడా లేకుండా చేసి పడేశాడు. ఇప్పుడు కెనడాలో అయితే ఇండిజినస్ కెనేడియన్స్ను ఈ యూరోపియన్స్ మైగ్రేట్ అయ్యాక అతి క్రూరంగా వాళ్ళని చంపారు. మాస్ గ్రేవ్స్ కూడా బయటపడ్డాయి. ఈవెన్ ఇండిజినస్ పిల్లల్ని వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేసి వాళ్ళు నానా మానవ ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారు. కొలంబస్ పై కూడా చాలా వివాదాస్పదమైన చరిత్ర ఉంది ఇండిజినస్ పీపుల్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పైన. సో అందువల్ల అమెరికన్ హిస్టరీ చదివితే మనకు అర్థమవుతుంది. సో ట్రంప్ వాదన ఏంటంటే ఇమ్మిగ్రెంట్లు అంటే ఆయన 500 ఏళ్ళ కింద వచ్చినోడు ఇమ్మిగ్రెంట్ కాదు, ఇప్పుడు 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద వచ్చినోడు 50 ఏళ్ళ కింద వచ్చినోడు ఇమ్మిగ్రెంట్ అని చెప్పి ఆయనకైనా టైం పీరియడ్. ఒక మాటలో చెప్పాలంటే వైట్ స్కిన్ వాడైతే ఇమ్మిగ్రెంట్ అయినా బాధ లేదు, నాన్ వైట్ అయితే ఇమ్మిగ్రెంట్ కాదు. ఎందుకంటే వైట్ స్కిన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకు మద్దతుగా ట్రంప్ మాట్లాడుతుంటాడు. మీకు అంటే వైట్ స్కిన్ అయి ఉండాలి, క్రిస్టియన్ అయి ఉండాలి. ఇప్పుడు నీకు నైజీరియాలో క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడతాడు. సో ఇది ఒక రేసిస్ట్ ఎథనో రిలీజియసిటీ అనేది ట్రంప్ బిహేవియర్. అందువల్ల వైట్ స్కిన్ అది కూడా మళ్ళీ
ఇమ్మిగ్రెంట్లు కూడా క్రిస్టియన్లు ఉంటే వాళ్ళకేం బెనిఫిట్ చేయడు, అందులో మెయిన్ వైట్ స్కిన్నే. ఆ వైట్ స్కిన్ అయినాకనే ఇంకా వేరేది ఏమైనా చర్చ. సో ఆ రకమైన వైఖరి తీసుకుంటున్నాడు. అందువల్ల ఈ ట్రంప్ వాదన ఏంటంటే స్లేవ్స్ బిడ్డలకు, అంటే బానిసలుగా మనం ఇతర ఆఫ్రికాను తీసుకొచ్చిన వాళ్ళ బిడ్డల కొరకు ఇది పట్టుకొచ్చాము, దీన్ని ఇప్పుడు అందరూ వాడుతున్నారు అనేది వాదన. సో అయిపోతుంది, వైట్లే మెజారిటీ కాకుండా పోతున్నారు అని. ఇది ప్యూర్లీ పొలిటికల్ లాబీ. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక మతం ఆధారంగా రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో మతాన్ని టార్గెట్ చేస్తుంటారు, వాళ్ళ పౌరసత్వాన్ని, వాళ్ళ దేశభక్తిని. రకరకాల వాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తుంటారు. 3, 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చు, లేరని నేను అన్ను. కానీ అందరూ 3, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ డెమోగ్రఫీలో 100,000 మెన్కు 3,000 ఉమెన్ ఉండాలి కదా, ఉన్నారా? లేదు కదా. పాపులేషన్లోనే జనాభా లెక్కల్లో ఉండాలి కదా. అప్పుడు ఒక మతానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 1000 మంది పురుషులకు కాను 2,000, 3,000 మంది స్త్రీలు ఉండాలి, లేదు కదా. మరి లేనప్పుడు ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతారు? అందువల్ల ఇవన్నీ ఏంటంటే కావాలని ఒక ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎత్నో రిలీజియస్ ఐడెంటిటీని ప్రమోట్ చేస్తానికి. ఇప్పుడు అక్కడే కాదు, జర్మనీలో, యూకేలో కూడా ఇలాంటి, ఇప్పుడు యూకే ఫ్రీడమ్ పార్టీ అని, సో మీకు జర్మనీలో కూడా ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. యూకే ఉన్న ఇటీవల జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో యూకే ఫ్రీడమ్ పార్టీ అనేది భారీ ఎత్తున పెరిగింది. సో మీకు కీర్ స్టార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. లేబర్ పార్టీ వీకెన్ అయి యూకే ఫ్రీడమ్ పార్టీ పెరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ ఏంటంటే అల్ట్రా నేషనలిస్ట్ రాజకీయాల కొరకు చేస్తారు. సో అయితే సుప్రీంకోర్టు అందుకే ఏమన్నది, ఇది మీ ఇష్టమైతే చేసే అధికారం నీకు లేదు. ఇప్పుడు 150 ఏళ్ళ చరిత్రని ఒక్క కాగితం పైన సంతకం పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో నేను మారుస్తా అంటే సాధ్యమయ్యే పనే కాదు. 14th Amendment టు ద కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్కి ఇది విరుద్ధము అని చెప్పి కొట్టిపడేసింది. 14th Amendment టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా ప్రకారం ఎనీబడి వాస్ బార్న్ ఇన్ అమెరికన్ సాయిల్, బార్న్ ఆన్ అమెరికన్ సాయిల్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. ఇప్పుడు ట్రంప్ ఆర్డర్ ఏంటంటే అన్లెస్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ అమెరికన్ సిటిజన్స్, ఐ థింక్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చినట్టున్నారు, వాళ్ళు అయితేనే వాళ్ళ పిల్లలకు మాత్రం సిటిజన్షిప్. ఇప్పుడు H1B వీసా మీద పోయి అక్కడ పిల్లలు H1B వీసా మీద 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఉంటారు. సో H1B వీసా పైన వెళ్ళిన వారి పిల్లలు కారు అని ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ట్రంప్. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ ఏడాదిలో 2వసారి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద రెసిప్రోకల్ టారిఫ్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కూడా 6-3 మళ్ళీ స్పష్టమైన మెజార్టీతో కొట్టేసింది. వాస్తవంగా అమెరికన్ జ్యుడిషియరీ మన జ్యుడిషియరీలా కాదు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ట్రంప్ నియమించిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో చాలామంది ఉన్నారు, రిపబ్లికన్ నియమించిన వాళ్ళే మెజారిటీ. అందుకే ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా ఈ చట్టాలు ఎందుకు తేయగలిగాడంటే మా జడ్జిలే ఉన్నారు కదా, నేను నియమించిన జడ్జిలు రిపబ్లికన్ పార్టీ హయాంలో నియమించిన జడ్జిల మెజారిటీ ఉన్నారు కనుక మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. కానీ అమెరికాలో ఎన్లైటెండ్ జ్యుడిషియరీ ఈవెన్ తామను ఏ ప్రభుత్వం అపాయింట్ చేసిన దాంతో సంబంధం లేకుండా ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధము, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికాకు ఈ రకంగా టారిఫ్లు విధించే హక్కు లేదు అని తీర్పు చెప్పింది. సో ఇప్పుడు 2వ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది, మీరు బర్త్ రైట్స్ ఇచ్చినప్పుడు కొట్టిపడేశారు. ట్రంప్ ఒకవైపు పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి, ఆయన చెప్పిన దానికి భిన్నంగా వార్స్ చేస్తున్నాడు, నో వార్స్ అన్నాడు, నో ఫారిన్ వార్స్ అన్నాడు, వార్స్ చేస్తున్నాడు. ఇన్ఫ్లేషన్ తగ్గిస్తానని ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు, ఇవాళ అమెరికా ఐసోలేటెడ్ అయిపోయింది ప్రపంచంలో. సో ఇరాన్ చేతిలో కూడా చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్గా కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో అందువల్ల ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఏ వీకెండ్ ప్రెసిడెంట్, అన్ని వైపులా బలహీనపడుతున్న ప్రెసిడెంట్గా అమెరికా ప్రజల ముందు ఉన్నాడు. తెలంగాణకు చెందిన 2 జర్నలిస్టుల అరెస్టుపై వివాదం చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే కనీసం బట్టలు కూడా వేసుకొనివ్వకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, మాకు కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతున్నా కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటివరకు ఏపీ పోలీసులు అయితే స్పందించలేదు. ఇక 2వ జర్నలిస్ట్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ప్రశ్న రావణ్,
అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కేవీ రెడ్డి అరెస్ట్ మాత్రం కన్ఫర్మ్ అయింది. కేవీ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీద ఆయన ఏదో ఆరోపణ చేశారు అని చెప్పేసి అదుపులోకి తీసుకున్నారు, తర్వాత వదిలేశారు. తర్వాత మళ్ళీ ఇది రెండవసారి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ప్రశ్న రావణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ని అనుచితంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ పట్ల అని చెప్పేసి అరెస్ట్ చేసినట్లుగా పిఠాపురం పోలీసులు వచ్చి తీసుకెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయం. అంటే వీరిద్దరి అరెస్ట్ మీద తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు కూడా 1 by 1 రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా కవిత, టీఆర్ఎస్ అధినేత్రి కవిత రియాక్ట్ అయ్యారు. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టుల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే తెలంగాణ పోలీసులు వారికి సహకరించడం సిగ్గుచేటు అంటూ కవిత రియాక్ట్ అయ్యారు. ఒకసారి కవిత బయట ప్లే చేయండి. చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరి ఎందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు? ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు? ఇదేంది అన్యాయం? అతన్ని లాక్కొని వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినా తెలంగాణ పోలీసుల మనసులు కరగాల. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు పొలిటికల్గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్తున్నారు. డెఫినెట్గా ఆ కేవీఆర్ గారిని తొందరగా రిలీజ్ చేయాలి. తెలంగాణ పోలీసులు సహకరించకూడదు. ఇటువంటి పెట్టి చిన్న కేసులు, చాలా చిన్న విషయాలకు పెట్టి కేసులకు కూడా సహకరించడం అన్నది అన్యాయం. అది వారికి వాక్ స్వాతంత్రం ఉండాలి, అది లేకుండా చేస్తున్నారు. చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కేవీఆర్ గారికి, వారి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఆంధ్రాకు పంపించకూడదు, వారిని ఇక్కడ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్ దీని మీద మీ రియాక్షన్? అంటే ఇది ఖచ్చితంగా భావప్రకాశ్ చెప్పిన దాడి. ఇప్పుడు దీంట్లో ఉన్న సమస్య ఏంటి? మీరు పోస్టులు పెట్టినందుకే ఏదో యూట్యూబ్లో ఒక అభ్యంతరకరంగా మాట్లాడాడు, లేదా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు. దానిపైనే మీరు అనుచితంగా పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు రోజు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు. మాజీ మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. మంత్రులు, ఈవెన్ ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ మంత్రులు మాట్లాడిన వీడియోలు కూడా మీకు చూపెడతాను. ఎంత అభ్యంతరకరంగా మాట్లాడినాయి, లేదా అనుభవాలు మాజీ మంత్రులు మాట్లాడినవి లేవా? మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అసెంబ్లీలో మాట్లాడింది లేదా? అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడిని అవమానిస్తూ మాట్లాడారు కదా, వాళ్ళపైన ఏం చేశారు మీరు ఇంతవరకు? సో మీకు వివేక హత్య కేసులో ఇంతవరకు ఎవరిని ఏం చేశారు? సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది? సో మీకు అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసిన వాళ్ళని ఎప్పుడు పట్టుకున్నారు మీరు? రామతీర్థంలో దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రా? అసలు సాయి కృష్ణ కేసు 40 రోజులు దాచారు కదా. సాయి కృష్ణ కేసు 40 రోజులు దాచారు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇందులో పోలీసులు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ల్యాండ్ ఆర్డర్ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రత గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి వీడియోలు కూడా ఓపెన్గా సర్క్యులేట్ అవుతున్నాయి కదా. మరి ఆ ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎఫిషియన్సీని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు కదా, నేనే హోంమంత్రి అయితే ఇలా ఉండదు అని. సో ఇలా బహిరంగంగానే నడుస్తుంటే మీరు తెలంగాణకు వచ్చి తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేసి అదేమి ఇప్పుడైనా కేవీఆర్ ఏమన్నా టెర్రరిస్టా, రావణ్ ఏమన్నా తీవ్రవాద? అంతలు వాళ్ళ వల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం జరిగిందా?
సో ఇది ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్. మీకు నిజంగానే అనుచిత వ్యాఖ్యలు ఉంటే రాజకీయ నాయకులు మొదలుపలేయాలి. కాల్చి చంపండి అని బహిరంగంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఏం చేశారు? ఏ కేసులు పెట్టారు? కాల్చి చంపండి అన్న తర్వాత కూడా మీరు ఏ కేసులు పెట్టలేదు కదా. మీకు ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కదా. ఓపెన్గా రాజకీయాల్లో పార్టీల పేర్లే మార్చేశారు కదా. మీరు ఇంత ఓపెన్గా జరుగుతుంటే మీరు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డిస్కోర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, తెలంగాణలో రాజకీయ నాయకులు గొప్పగా మాట్లాడుతున్నారు, నేనేం అంటలేను. చర్చ వచ్చింది కనుక తెలంగాణ పోలీసు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులు అరెస్ట్ చేసినప్పుడు ఈ చర్చ వస్తే మళ్ళీ అప్పుడు కూడా చెప్తాను, అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఒకరినొకరు మాట్లాడుకున్న దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు కానీ తెలంగాణ జర్నలిస్టులు కానీ సోషల్ మీడియాలో ఉండేవారు కానీ పోస్టులు చాలా తక్కువ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నా పైన చంపుతామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారు కదా. నేను ఓపెన్గా పంపించాను కదా. నేను ఇప్పుడు దానిపైన ఎవరిపైన చర్య తీసుకున్నాను? మీరు ఇతను కరోనా వైరస్ కన్నా ప్రమాదము, ఈయన చంపేయండి అని ఇలా ఓపెన్గా, మరి దానిపైన నేను లోకేష్గా పంపించాను. ఇద్దరు చాలాసార్లు చెప్పాను అది. మరి వాళ్ళ మీద ఇంతవరకు ఏ కేసు పెట్టారు మీరు? మరి నన్ను ఓపెన్గా వాళ్ళ పేర్లతో సహా చెప్పాను కదా. సో మీకు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు పాపులర్ అవుతారని చెప్పడం లేదు. సో నేను లోకేష్ పంపించాను, మనం కూడా చూపెట్టాం ఒకసారి గతంలో. మరి ఇప్పుడు మీరు బహిరంగంగా ఇప్పుడు ఈ లాస్ట్ 1 monthలో నన్ను ఎంత నీచంగా తిట్టారు, బెదిరించారు, చంపుతామన్నారు, కేసులు పెడతామన్నారు, నేను సాయి కృష్ణలాగా నిన్ను మాయం చేస్తామన్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. మరి వీటన్నిటిని మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీని మీద ఎవరి మీద మీరు కేసులు పెట్టారు? కొన్ని అయితే నా దృష్టికి వచ్చిన పంపించాను కూడా, అన్నీ నా దృష్టికి రాకపోవచ్చు. సో మీరు వీటన్నిటిని మరి మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు? సో ఇంత ఆస్థాన విద్వాంసులు మాట్లాడుతున్నారు కదా. 2 తెలుగు టీవీ ఛానల్లో చట్ట విరుద్ధంగా నా మీద మాట్లాడారు కదా. ఆ 2 టీవీ ఛానళ్ళ మీద ఏ చర్య తీసుకున్నారు మీరు చెప్పండి? 2 టీవీ ఛానల్స్, వేరే కాదు, ఓపెన్గా 2 తెలుగు ఛానల్స్లో మాట్లాడారు కదా. సో మరి ఆ ఛానల్స్ చట్ట విరుద్ధం కదా. మీరు ఏ సెక్షన్లు ఏ చట్టమో కూడా చెప్తాను నేను, అది ఎందుకు చట్ట విరుద్ధము. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి 2 ఏళ్ల జైలు శిక్ష వచ్చేటువంటి చట్టం వ్యతిరేకంగా మాట్లాడాను నా మీద. నేను ఎందుకు కేసులు పెట్టలేను మీరు అనొచ్చు. కొంతమంది మీరు కేసులు ఎందుకు పెడతలేడు, లోకేష్ కంప్లైంట్ ఏంటి అని అంటారు. లోకేష్ కంప్లైంట్ ఏంటంటే ఎందుకు కంప్లైంట్ అంటే లోకేష్ ఆ రాష్ట్రంలో సీనియర్ మంత్రి నమ్మకంతో పంపుతాము. ఎందుకు కేసులు పెట్టలేదు అంటే కేసులు పెడితే ఏమవుతుంది? నేను ఆగస్టు 2023లో కేసు పెట్టాను ఆల్రెడీ సైబర్ పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. అతన్ని పట్టుకొచ్చారు కూడా రాజమండ్రి నుంచి. పట్టుకొచ్చి ఇక్కడ మీకు ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశాను. నాకు తెలిసినంత వరకు ఏం కాలే కేసు. నా సమయం ఎందుకు వృధా అవడం లేదు, ఎందుకంటే కేసులు పెట్టుకుంటూ పోతాను నేను. ఇక్కడ మీరు ఇప్పుడు కేవీఆర్ పైన రావణ్ పైన అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి కనుక అడుగుతున్నా. మరి వాళ్ళందరిపైన మీరు ఇంతమంది ప్రూఫ్లు నేను పంపించాను కదా, మీరు ఏం చేశారు? అందువల్ల మీకు ఇది ఏంటి అంటే డాక్టరీన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. నేను నాపై ఇష్యూ వచ్చినప్పుడు కేసులు పెట్టినప్పుడు నేను అదే చెప్పాను. ఇది నాగేశ్వర్ ఏదో ఒక మాట అన్నందుకు కాదు, ఇది ఏదో నేను ఇట్లాంటి పొలిటికల్ అనాలిసిస్ 20 ఏళ్ళుగా చాలాసార్లు చేశాను. కొత్తగా ఏం చెప్పాను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే చిల్లింగ్ ఎఫెక్ట్. నాగేశ్వర్ 2 సార్లు ఎమ్మెల్సీ, ఒక ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి, ఒక పాపులర్ కామెంటేటర్, ఇతన్నే అరెస్ట్ చేస్తే ఎవడు మాట్లాడడు అనేది వాళ్ళ ఎత్తుగడ. అందుకే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకుంటున్నామని చెప్పినాక కూడా కేసులు ఇప్పటికీ ఉపసంహరించుకోలేను. ఈవెన్ టుడే కేసులు ఉన్నాయి. అఫ్కోర్స్ నేనేమి దానికేం భయపడలేదు కనుక నేనేమి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలే, క్వాష్ పిటిషన్ కూడా వేయలే ఇప్పటికీ. కానీ ఇది ఎందుకు జరుగుతున్నది? మీకు ఏబిఎన్లోనే వచ్చింది కదా స్క్రోలింగ్, వేరే చోట కాదు, ఏబిఎన్లోనే వచ్చింది. మూడు వాహనాల్లో 50 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు వచ్చారు అని. కారణాలు ఏదైనా వచ్చారో లేదో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయితే ట్వీట్ చేశారు నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు అని. కానీ మీకు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, నేను అరెస్ట్ చేస్తానికి వెళ్తుంటే నేను వెళ్తే ఆపాను అని. ఆ మీనింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తులేదు కానీ అరెస్ట్ చేస్తాను వెళ్తుంటే ఆపాను అన్నారు కదా. సో అందువల్ల ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని కాదు, ఒక మెసేజ్ పంపించదలుచుకున్నాడు. ఏంటి ఆ మెసేజ్ అంటే, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళైనా అక్కడ మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వల్ల అరెస్ట్ చేస్తాం. ఇక మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఇది తెలంగాణ జర్నలిస్టుల బెదిరింపు కాదు, వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ బెదిరింపు. ఎందుకంటే మేము తెలంగాణకు వెళ్ళి కూడా అరెస్ట్ చేయగలము,
మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయగలము, మేము తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులు కూడా అవసరం వస్తే అభ్యంతరం చెప్పినా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక ధోరణి. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఎవరు నోరు విప్పకూడదు, సాయి కృష్ణ అదృశ్యమైనా నోరు విప్పకూడదు, బూడిద దొరకకపోయినా నోరు విప్పకూడదు. సో మీరు ఏం జరిగినా మాట్లాడకూడదు, ఇది ధోరణి. ఇదొకటే కాదు, మీకు పొగాకు రైతుల సమస్య మీద మాట్లాడద్దు, మామిడి రైతుల సమస్య పైన మాట్లాడద్దు. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకత్వంలో పొగాకు మామిడి గిట్టుబాటు ధర కావాలని పోరాడారు. వాళ్ళ గురించి మద్దతుగా మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. విశాఖ స్టీల్ కార్మికులు పోరాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మీరు ఎవరి గురించి మాట్లాడకూడదు, మా పవర్ ఏంటి చూడండి, మేము తెలంగాణకి వెళ్ళైనా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక చిల్లింగ్ మెసేజ్ పంపడం దీని ఉద్దేశం. అందువల్ల ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి. సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఉన్నాయి. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఈ దేశంలో డ్రగ్స్ క్రైమ్స్ ఉన్నాయి, మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బోలెడ్ క్రైమ్స్ జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి అత్యాచారాల ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ తన ఎనర్జీని, తన ఫోకస్ను దాని మీద పెట్టకుండా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్ట్రెంత్ను ఒక 10 లక్షల రేట్లు పెంచాలి, సరిపోదు. అన్ని పోస్టులు వస్తుంటాయి. నేనే పంపిస్తాను, మీకు 1000 పంపిస్తా, మీరు అరెస్ట్ చేస్తారో చెప్పండి. నేను నా మీద పెట్టిన ఒక 1000 పంపగలుగుతా, 1000. ఇంకా మీరు ఆ 1000 మంది అరెస్ట్ చేసినాక ఇంకో 10,000 పంపుతా. మీరు ఆ 10,000 అరెస్ట్ చేసినాక 1,00,000 పంపుతా నేనే. మరి అరెస్ట్ చేస్తారో మీరు చెప్పండి, నాకేదో ఒప్పుకో. మీరు ఒక సంవత్సరం 1000 మందిని అరెస్ట్ చేయండి, నేను తర్వాత పంపిస్తా. నేను ఇప్పటికి పంపిన 10 మందిని అరెస్ట్ చేస్తారా చెప్పండి. వాళ్ళు ఎవరు? మీరు మీ ఆస్థాన విద్వాంసులే, వాళ్ళు మీరే టీవీ ఛానళ్ళకు పంపిస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటలేరు కదా. వాళ్ళు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, చట్టవిరుద్ధంగా ఉన్న ఒక్క మాట చూపెట్టండి, నేను జీవితంలో మళ్ళీ మాట్లాడాను. అట్లుంటుంటే ఇప్పుడు నన్ను ఉంచుతురా, నన్ను ఎప్పుడో లోపలిస్తుంది కదా. అలా లేదు కనుకనే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంత ఓపెన్గా కోర్టు నిన్నగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. 4 years కిందటి కేసు, అంటే గత ప్రభుత్వంలో పెట్టిన కేసు. గత ప్రభుత్వం అంటే బహుశా వాళ్ళు టీడీపీ అమ్మాయిలు అయి ఉంటారు కదా. సో లగడపాటి ప్రవీణ్ కుమార్ పైన పెట్టిన కేసు. అది ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేయకూడదు, కేసు పెట్టకూడదని కేసు క్వాష్ చేసి పడేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 7 ఏళ్ల లోపు జైలు శిక్ష ఉన్న కేసుల్లో అసలు అరెస్టుల దాకా జైలు దాకా పోవద్దు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఇవి. ఎందుకంటే పోలీసు వ్యవస్థకు వేరే పని లేదా, ఇట్లా పొలిటికల్గా మీరు డిసెంట్ను కర్బ్ చేస్తానికి. అభ్యంతరకరంగా పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సమాజం అంగీకరించకూడదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ మీరు అరెస్టులు చేసి, అది కూడా రాత్రిపూట వచ్చి, పోలీసులు రాత్రిపూట ఎందుకు రావాలి? పోలీసులు పడుబడి రావచ్చు కదా, 11 గంటల 12 గంటల రావచ్చు కదా. నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాత్రిపూట వచ్చుడు, మఫ్టీలో వచ్చుడు, ప్రైవేట్ వెహికల్ వచ్చుడు, ఎందుకు ఇలా రహస్యంగా తీసుకెళ్ళాలి? అని ఒక కేవీఆర్ ఏమన్నా తీవ్రవాద అంతా అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి చెప్పండి నాకు. సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఈ రకమైన వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, ఇది సమంజసం కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మా ఇంటి ముందు కూడా ఆ రోజుల్లో మీకు వచ్చారు ఇద్దరు, వాళ్ళ భాష చూసి, వాళ్ళ యాస చూసి ఇక్కడ తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పట్టుకున్నారు. మీరు ఎవరు అని అడిగితే మేము స్పెషల్ బ్రాంచ్ అన్నారు. మీరు ఎట్లా స్పెషల్ బ్రాంచ్ ఇస్తారు? మీరే కదా స్పెషల్ బ్రాంచ్లో అని వీళ్ళు అన్నారు. అనేది లేదు మేము కూడా తెలంగాణ స్పెషల్ బ్రాంచే, బార్డర్ ఏరియాస్లో వాళ్ళం, అందుకే మా యాస అట్లున్నది అన్నారు. సో మీ ఐడి కార్డు చూపెట్టండి అన్న తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు. సో ఇదంతా జరుగుతుంది కదా ఇక్కడ. సో ఏవిఎన్లో స్క్రోలింగ్ తో పాటు ఇది కూడా జరిగింది, అందుకే అంత రియాక్షన్ వచ్చింది. అందుకే హోమ్ మినిస్టర్ క్లారిఫై చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు అని. నేను అంటున్నది ఏంటంటే, ఇలా మీరు చేసుకుంటూ పోతే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ స్పీచ్ ఉండదు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే విమర్శను, ప్రశ్నను, వ్యతిరేకతను మీరు ఇలా పోలీస్తో ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. తప్పులుంటే సరి చేసుకోండి, తప్పులు లేవనుకోండి, ఎవరు మాట్లాడినా ఏమవుతుంది? ఇప్పుడు నేను పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడాను. అయ్యా వాళ్ళకు 360 రూపాయలు రావాలి, ఖర్చే 260 రూపాయలు వస్తుంది. 200 మించి మీరు రేట్ వస్తలేదు, కిలోకు 200 రూపాయలు మించి వస్తలేదు. ఉత్పత్తి ఖర్చే 260 రూపాయలు వస్తుంది. మినిమం 360 గిట్టుబాటు ధర, మీరు 360 ఇవ్వండి అని అడిగాను. ఇది నిజం కాకపోతే పొగాకు రైతులు ఎందుకు రియాక్ట్ అవుతారండి? మీకు ఎందుకు భయము?
ఇప్పుడు నిజం కాదు, నిజంగానే 350 వస్తుంది అనుకుందాం. నేను 300 ఇవ్వాలన్నది ఎవరైనా పట్టించుకుంటాను. లేదు ఉత్పత్తి ఖర్చు నువ్వు 150 150 అనుకోండి, ఆల్రెడీ 200 వస్తుంది అనుకో, పట్టించుకుంటున్నాను. మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మేము అబద్ధాలు మాట్లాడితే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏమీ కాదు మీకు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అనుభవాల నుంచి రియాక్ట్ అవుతారు, ఎవరో మాట్లాడిన దాన్ని బట్టి రియాక్ట్ కారు కదా. కానీ మీకు కూడా తెలుసు అవి తప్పులు జరుగుతున్నాయి, పొగాకు రైతులు అన్యాయం అవుతున్నారు, మామిడి రైతులు అన్యాయం అవుతున్నారు. సో మీకు వాళ్ళలో ఉండే అసహనం కరెక్ట్, అది వాళ్ళ సమస్యలు నిజం అని మీకు కూడా తెలుసు. అందుకే మాట్లాడితే అభ్యంతరకరం. లేకపోతే అభ్యంతరకరం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మారిన వైఖరులు కార్మికులలో బాగా వ్యతిరేకత ఉందని కూడా తెలుసు. తెలిసి కనుక ఇప్పుడు ఈ ప్రశ్న అంటే మా తప్పులు మాకు తెలుసు, మీరు రేపు చేసే వరకు ప్రజలు నమ్ముతారు కదా అనేది క్వశ్చన్. అందువల్ల ఈ ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చరిత్ర చాలా ఉంది. ఎమర్జెన్సీలో చూసాం ఏం చేశారు, మీడియాను మొత్తం అణచివేశారు. ఏం ఇద్దరాన్ని గెలిచింది ఎన్నికల అడ్రస్ కూడా ఓడిపోయింది కదా. నార్త్ ఇండియాలో మొత్తం స్వీప్ అవుట్ అయింది కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదు. అందువల్ల హ్యావ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సొసైటీ. ఎస్, చట్టవిరుద్ధంగా అసభ్యంగా మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా ఆ అసభ్యత అనే యాంగిల్ చట్టరీత్యా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కింద వస్తుంది. భారత రాజ్యాంగమే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వలేదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు అని చెప్పింది. కానీ ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? మొరాలిటీ, అబ్సీనిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కోర్టులో నిలబడాలి. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజం అల్లకల్లోలమైంది, కులాల మధ్య పెద్ద ఎత్తున గొడవలైనాయి, సమాజంలో అల్లర్లు జరిగాయని అని కేసు పెట్టాడు. అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఎక్కడ? అందుకే అన్నాను ఈగ చావలే దొంగ చావలే అని. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కాదు కదా. టెస్ట్ ప్రపోర్షనాలిటీ లేకపోతే కోర్టుల్లో నిలబడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఆర్బిట్రరీనెస్ కోర్టుల్లో నిలబడదు. ఇఫ్ ఎన్ యాక్షన్ ఈజ్ అన్ ఆర్బిట్రరీ, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉంది. ఎందుకు ఇలా అబాస్పాలు అవుతారు? తర్వాత మీరు మ్యాక్సిమం అయితే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారు. అల్టిమేట్గా మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ కేసులు నిలబడే కేసులే కావు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు చేసి? 1 రోజులు 5 రోజులు జైలు పెడతారు, తర్వాత మళ్ళీ మీకు బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది ఇప్పుడు తీర్పులు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాసెస్ పనిష్ చేయడమే కాదు, చిల్లింగ్ ఎఫెక్ట్. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే మేము పలానా వాళ్ళనే అరెస్ట్ చేశాం, అందువల్ల మీరెంత మిమ్మల్ని మీరు ఇప్పుడు సామాన్యుడైతే ఇప్పుడు నేనంటే ఒక 2 సార్లు ఎమ్మెల్సీని, ఒక ఆల్రెడీ కొంత పేరున్న వాడిని కనుక నన్ను అరెస్ట్ చేస్తే ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ అన్నాడు అనుకోండి, ఈ స్థాయిలో రెస్పాన్స్ రాదు కదా. సో అది మెసేజ్. ఆ మెసేజ్ రీత్యా అరెస్ట్ చేస్తారు. లేదు భయపడాలి. సో వీళ్ళు భయపడి మాట్లాడడం మానేస్తారు. సో కొంత ప్రొఫైల్ బలము ఒక వ్యక్తి మీద ఆధారపడ్డారు. ఇప్పుడు నాలంటోడు అంటే భయపడే ప్రసక్తి లేదు, కానీ కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల దీన్ని అనవసరంగా ఇంకో యాంగిల్ కూడా ఉంది. మీరు తెలంగాణకు వచ్చి పదే చేయడం, అనవసరంగా తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర వారు చేస్తున్నారు అనే భావన కూడా పెరుగుతుంది కదా. అది మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నారేమో. ఎందుకంటే ఆంధ్ర సెంటిమెంట్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు కారు కదా, వాళ్ళకి అర్థమవుతలేదు ఈ వ్యవహారం అంతా. సో ఇది చూస్తుంటలేరా ఇలా ఏమున్నది? ఇప్పుడు అసభ్యంగా మాట్లాడితే అసభ్యంగా మాట్లాడిన మేరకే కేసు పెట్టు. అసభ్యంగా మాట్లాడిన నేనేం సమర్థించాను. నేను నా లైఫ్లో ఎవరిపైన దుర్భాషలు ఆడలేదు, ఎవరిపైన అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరిపైనా అభ్యంతరకరంగా మాట్లాడలేదు. నా భాష కానీ నా టోన్ కానీ మీరు నేను ఇలా కొత్త మాట్లాడతలేను కదా, కొన్ని వేల గంటలు మాట్లాడాను కదా, అన్ని తుర్పార పట్టాడు, మీరు జల్లడ పట్టాడు ఎక్కడ దొరుకుతుందో. సింగిల్ ఈ లైవ్లోనే థౌజండ్స్ ఆఫ్ అవర్స్ మాట్లాడేది. లైవ్లో అయితే ఒకసారి మాట దొర్లే ప్రమాదం కూడా ఉంటుంది ఎవరమైనా. కానీ దొర్లిన ఉదాహరణ చూపెట్టండి, ఒక్కటంటే ఒకటి చూపెట్టండి. సింగిల్, నేను 100 అడుగుతలేను. ఇంకో ఇక్కడ పలానా అంశంలో నాగేశ్వర్ అభ్యంతరకరమైన భాష వాడాడు, అసభ్యకరంగా భాష మాట్లాడాడు, అదైతే అభ్యంతరం లేదు. కానీ అప్పుడు కూడా ఏంటి, ఆ అసభ్యత వరకే కేసు. సో మీరు ఈ 1 సైడెడ్ ఏకపక్షమైన ధోరణి మంచిది కాదు. ఇది ఆంధ్రాలో రాజకీయాలకు డైవర్ట్ చేస్తానికి, అక్కడ పొగాకు రైతులు మామిడి రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, అక్కడ నిరుద్యోగులు మా జాబ్స్ ఏందని అడుగుతున్నారు కనుక దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సహకరించింది అని, రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర పోలీస్ వచ్చినప్పుడు నోటీస్ ఇవ్వడానికి
రాష్ట్ర పోలీస్ సహకరించక తప్పదు, నేను అంగీకరిస్తాను. ఆ విషయంలో కూడా పోలీస్ అదే చెప్పాను, నేను వెల్కమ్ చేశాను కూడా. నేనైతే నోటీస్ ఇవ్వడం కాదు, నేను ఓపెన్గా చెప్పాను, డీజీపీకి చెప్పాను, నోటీస్ ఇవ్వడం ఆపలేం సార్ అన్నాడు. నోటీస్ ఇవ్వడం కాదు, అరెస్ట్ కూడా ఆపమని నేను చెప్పడం లేదు అన్నా. ఇఫ్ దే రియల్లీ వాంట్ టు అరెస్ట్, లెట్ దెమ్ అరెస్ట్. ఐఎమ్ నాట్ అపోజింగ్, ఐఎమ్ రెడీ టు ఫేస్. అడ్రస్ బెటర్ బెయిల్కే పోలేదు కదా, క్వాష్ పిటిషన్కి పోలేదు కదా. ఎందుకంటే నాకు తెలుసు నేను తప్పు చేయలేదు, నేను చేయలేదు, నేను రాజ్యాంగంలో ఉల్లంఘించలేదు, నాకు తెలుసు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్నాను. అందువల్ల మీరు తెలంగాణ పోలీస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించారు. ఈ ఆర్బిటరీ యాక్షన్స్, అన్కాన్స్టిట్యూషనల్ యాక్షన్స్కు తెలంగాణ పోలీస్ కూడా సహకరించకూడదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెడ్డపేరు వస్తుంది. పొలిటికల్ కవిత ఎందుకు మాట్లాడుతున్నారంటే పొలిటికల్గా వస్తుంది, మీరు రాజీ పడవచ్చు, మేము రాజీ పడడం అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల మీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇస్తే చూసినా తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు. దే షుడ్ మేక్ ఇట్ పొలిటికల్లీ క్లియర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ పనులు ఇలాగే చేస్తే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని. ఇది రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కూల్గా 12 ఏళ్ళు అయింది రాష్ట్రాలు విడిపోయి, హాయిగా ఉన్నారు ప్రజలు అక్కడ ఇక్కడ. ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థం కాని విషయం. ఇప్పుడు కేవీఆర్ రావణో మాట అన్నాడు, ఏం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోతాయా? ఆంధ్రప్రదేశ్ సమాజం మారిపోతుందా? పోనీ వీళ్ళిద్దరు తప్ప భూమి మీద ఇంకెవరు మాట్లాడలేదు అభ్యంతరకరంగా? ఆంధ్రప్రదేశ్ గడ్డపై నుంచి ఎవరు మాట్లాడలేదా అభ్యంతరకరంగా? సో మీకు తమిళతో సహా చూపెడతాను, నేను తమిళతో సహా చూపెడతాను మీకు ఓపెన్గా. మీరు మరి వీటికి సంగతి నేను చూపెట్టడం కానీ ఇద్దరికే చెప్పాను, పంపించాను కూడా. సో మరి ఏంటిది, ఎందుకు చేస్తున్నారు? ఇది అర్థం కాని అంశం. ఇది రాజకీయ ప్రయోజనాలకు మంచిది అనుకుంటే సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్ ఆల్ కాస్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి. ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టులే కాదు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసినా నేను ఖండిస్తాను. ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు అనే క్వశ్చనే కాదు, జర్నలిస్టులను ఎవరిని అరెస్ట్ చేసినా ఖండించాలి. ఇప్పుడు నాపై కేసులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రమంతా నిరసన ప్రదర్శన చెప్పారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా నిరసన ప్రదర్శన జరగలేదు, మీటింగ్లు జరిగాయి కానీ ప్రదర్శన జరగలేదు. మీరు తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అంతటా మీకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపు మేరకు జర్నలిస్టులు అంతా ర్యాలీలు తీశారు. నేనే నా యూట్యూబ్లో పెట్టాను వీడియోలు కూడా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యులుగా ఉన్నవాళ్ళు, గతంలో మేధావులు కూడా ఖండించారు. సో అందువల్ల ఇది ఆంధ్ర తెలంగాణ కూడా కాదు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడేవాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛను అప్హోల్డ్ చేసేవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా ఖండించాలి.